జిల్లాల పునర్వ్యవస్థీకరణ త్వరలోనే కమిషన్ ఏర్పాటు చేసాం. నియోజకవర్గాల పునర్విభజన తరహాలో జిల్లాల్లో శాస్త్రీయత ప్రతిపాదనలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. కమిషన్ ఏర్పాటు ముందే చెప్పిన మరి మహా అని కూడా ప్రచురించారు. తెలంగాణలో గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు మండలాలను మరి రేషనలైజేషన్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి టీజీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పాలనలో సమస్యలు సృష్టించిన ఈ జిల్లాల ఏర్పాట్లను సమీక్షించి సరిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఇది రాష్ట్రంలోని పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమవుతుందని చెప్పారు. ఎందుకంటే ఏదన్నా పాలనా వ్యవస్థ చేయాలన్నా కూడా మరి పరిపాలనకి అనుకూలంగా ఆయా వాతావరణం ఉండాలి. ఆ జిల్లాల్లో ఏ ప్రాతిపదికన గతంలో విడగొట్టారో కానీ అది అశాస్త్రీయంగా ఉందని, కానీ దాన్ని మరి ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తామని కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల పాలనపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వరంగల్ హనుమకొండ జిల్లాలను కలపాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తుందని, ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి త్వరలోనే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కమిషన్ 6 నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలు మండలాలు రేషనలైజేషన్పై వేదికగా సమర్పిస్తుందని సీఎం చెప్పారు. అన్ని జిల్లాల్లో మండలాలు సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే బడ్జెట్ సమావేశాలు ఈ అంశంపై చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని విధి విధానాలు రూపొందిస్తామని రేవంత్ రెడ్డి తెలియజేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్టుగా చెప్పారు. ఇక మనకు తెలుసు ఈ జిల్లాల పునర్విభజన ఉంటుందని చెప్పి మహాదినపత్రిక కావచ్చు, ఏఎన్ఎన్ న్యూస్ కావచ్చు ముందే చెప్పింది. దాని గురించి ప్రచురించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం సీరియస్గా ఉందని, త్వరలోనే కమిషన్ ఏర్పాటు చేయబోతుందని మహాపత్రిక ముందుగానే చెప్పిన విషయం విదితమే. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. వరంగల్ హన్మకొండ జిల్లాలు ఏకం కాబోతున్నాయని, వరంగల్ నగరమంతా ఒకే జిల్లాగా మార్చే ప్రతిపాదన ఉందని మహాపత్రిక ముందే చెప్పగా సీఎం సోమవారం ఈ అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై కమిషన్ ఏర్పాటు చేయబోతున్నామని 6 నుండి 9 మాసాల్లో వీటిపై నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ జిల్లాల పునర్విభజన ఏదైతే ఉందో, ఇది కాబోతుంది ఏదైతే ఉందో, దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుందని ఏఎన్ఎన్ న్యూస్ కావచ్చు, మహాదినపత్రిక ముందే చెప్పింది అని కూడా మరి ప్రచురించారు. ఇక తర్వాత మనం చూసుకుంటే